వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఐబీ పెట్టి ఉడాయించిన సంఘటన తెనాలిలో వెలుగులోకి వచ్చింది. శ్రీ మణికంఠ మ్యూచువల్లీ కోఆపరేటివ్ అండ్ థ్రిఫ్ట్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ పేరుతో బ్యాంకు నడుపుతున్న కొల్లూరు ఉదయ వెంకటేశ్వరరావు ఖాతాదారులను నిండా ముంచి సుమారు 9 కోట్లతో ఉడాయించాడు. సేవింగ్స్, పెట్టుబడులు, బంగారం ఆభరణాలు, తాకట్టు, ఆభరణాలు తయారీ, చిట్టు పేరుతో బాధితులకు కుచ్చిటోపి పెట్టి కుటుంబంతో ఉడాయించాడు. విషయం తెలుసుకున్న బాధితులు ఆదివారం నాజర్పేటలోని తన నివాసం వద్ద పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇంటి వద్ద ఎవరూ లేరని తెలుసుకున్న బాధితులు లబోదిబో అన్నారు. తెనాలి గంగానమ్మపేట బజార్లో గత 23 ఏళ్లుగా బంగారం దుకాణాలను నడుపుతూ ఖాతాదారులను ఆకర్షించిన వెంకటేశ్వరరావు తాను స్థాపించిన సొసైటీలో ఖాతాలు తెరవమని ఒత్తిడి తెచ్చేవాడని బాధితులు తమ గోడు వెళ్లబుచ్చారు. తెనాలి, చావలి ప్రాంతాల్లో శాఖలు తెరిచి ఖాతాదారులను ఆకర్షించిన వెంకటేశ్వరరావు ఇంతటి మోసానికి వడికట్టడం ఖాతాదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. లక్ష్మి అండి నా పేరు. బ్యాంకు పెట్టాడండి, ఏదో సొసైటీ బ్యాంక్ అని పెట్టాడు, మణికంఠ సొసైటీ అని. దానిలో మేము 2 లక్షలు మా దగ్గర ఫిక్స్డ్ చేయించాడండి. 10 లక్షలు తీసుకున్నాడు మా దగ్గర. తీసుకుని మా వారు రిటైర్డ్ అయితే మా వారు రిటైర్డ్ అయిన కష్టం రాకముందే వచ్చి ఇంటికాడ కూర్చుని 2 రోజులు కూర్చుని తీసుకొచ్చాడండి మా దగ్గర. తీసుకుని 5 లక్షలు అట్టట్ట ఇచ్చాడు. 5 లక్షలు ఇవ్వాలండి మాకు, మొత్తం 7 లక్షలు ఇవ్వాలండి. ఇంకా మా దగ్గర బంగారం అనేది అతను గత 10 సంవత్సరాల నుంచి కొంతమంది పెట్టినోళ్ళు ఉన్నారు. బాగా తెలిసినంత నమ్మకంగా ప్రతి ఒక్కరితో నమ్మకంగా నమ్మించి ప్రతి ఒక్కరి దగ్గర ఎఫ్డి అమౌంట్ కింద కొంత, బంగారం తాకట్టు పెట్టి ఇంత అమౌంట్ ఇచ్చి కొంత, ప్లస్ ఒక్కొక్కళ్ళు రూపాయి వడ్డీకి, 2 రూపాయల వడ్డీకి లేదా 3 రూపాయల వడ్డీకి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి దాని సంబంధించిన ప్రామిసరీ వడ్డీలు కానీ ప్రామిసరీ నోట్లు కానీ అన్నీ A to Z ఉన్నాయి. అయితే అతను ఏం చేశాడంటే నమ్మకంగా నమ్మించేసి ఈ రోజున ఇంతమంది దాదాపుగా 3.5 కోట్లు అన్నదమ్ముళ్ళు ఇద్దరు కలిసి, తమ్ముడు కూడా ఆ రోజున ఒప్పుకున్నాడు. మొన్న మేమందరం వెళ్ళినప్పుడు తమ్ముడు ఒప్పుకున్నాడు. ఏమని, మా అన్న బంగారం అమ్మమంటే నేను అమ్మానని చెప్పనేసి అతను ఒప్పుకున్నాడు. తీరా ఒప్పుకొని ఆ రోజున మీకు ఎంత రావాలమ్మ, ఇదిగో మీ తారీఖు 1,00,000 అని చెప్పి, ఇదిగో మీరు వెండి తీసుకో, అది తీసుకో అని చెప్పి నమ్మించి అక్కడి నుంచి హుటాటిన పారిపోయాడు. అక్కడి నుంచి ఏదైతే షాప్ ఉందో షాప్ నుంచి పారిపోయాడు. మమ్మల్ని అందరిని అంతే చూసి మళ్ళీ మేము స్టేషన్కి వెళ్ళి సిఐ గారికి కంప్లైంట్ పెట్టాం. సిఐ గారు ఎవరు కూడా పట్టించుకోవట్లా. ఇదిగో చూస్తాం అదిగో చూస్తాం అంటారు. ఇంతవరకు ఎఫ్ఐఆర్ అనేది ఇంతవరకు ఫైల్ అవ్వలేదు. గత 3 రోజుల నుంచి జరుగుతుందండి ఈ నాటకం అంతా. ఇక ఏం చేయాలి తెలియక చివరికి రాజాగారి దగ్గరికి వెళ్తే రాజాగారు మమ్మల్ని ఆ ఇంటికాడికి వెళ్ళి కూర్చోండి, నేను సాయంత్రం వచ్చి మాట్లాడతానని చెప్పి రాజాగారు చెప్పడం వల్ల మేము ఇక్కడికి రావాల్సి వచ్చిందండి. ఐపీ పెడుతున్నాడన్న విషయం 4 రోజుల క్రితం తెలిసింది. ఎన్నో తారీఖు? 30వ తారీఖునండి. 30వ తారీఖున మనకి విషయం తెలిసింది. తెలిసి మేము బంగారం తీసుకెళ్ళడానికి వచ్చాం. మా బంగారం వరకు అంటే మేము తాకట్టు పెట్టిన వస్తువు అది. వీళ్ళు ఏం చేస్తారంటేనండి, బంగారం ఒక వస్తువు తాకట్టు పెట్టినప్పుడు ఆ వస్తువుని వీడు ఏం చేస్తారంటే పెట్టుకొని వీళ్ళు రూపాయి వడ్డీకి 2 రూపాయల వడ్డీకి మనకిచ్చి వీడు రూపాయి వడ్డీకి వేరే చోట పెడతాడు. వాడు ఎక్కడైతే పెట్టాడో ఆ ప్లేస్ అన్న చెప్పండి, మేము బంగారం తీసుకొచ్చుకుంటామని చెప్తున్నాం. ఆ డబ్బులు మేము కట్టి మేము బంగారం తెచ్చుకుంటామని చెప్తున్నాం. కానీ వాళ్ళ తమ్ముడు బంగారం మొత్తం అమ్మిచ్చాడు దగ్గరుండి. ఏదైతే బంగారం ఉందో మొత్తం అంతా కూడా దగ్గరుండి అమ్మిచ్చాడు వాళ్ళ తమ్ముడు. అది కూడా స్టేషన్లో ఒప్పుకున్నాడు అతను. సిఐ గారు రాత్రి విచారణ చేస్తే విచారణ కూడా ఒప్పుకున్నాడు అతను. 8 కోట్లు అంటండి ఓవరాల్గా. కొల్లూరు మురళీకృష్ణ దాంట్లో వాళ్ళ తమ్ముడికి కూడా భాగం ఉంది. దాంట్లో కంపల్సరీగా అన్నదమ్ముళ్ళు ఇద్దరు కలిసి చేశారు ఇదంతా. అది కోర్టులో ఒక పెండింగ్ ఉంది సార్. ఐపీ నెంబర్ రావాలా, ఆ నెంబర్ కోసం పెండింగ్ ఉంది. లేకపోతే అది వచ్చినట్టయితే ఈరోజు అందరికి నోటీసులు వచ్చేసాయి. కానీ జనాలు సొమ్ము తీసుకుని ఇప్పుడు నువ్వు రూపాయి వడ్డీకి తీసుకున్నావు, 2 రూపాయల వడ్డీకి తీసుకున్నావు, అది వేరే విషయం. కనీసం తాకడ పెట్టిన వాళ్ళ వస్తువులన్నా వాళ్ళకి ఇవ్వాలి కదా. మీరు తాకట్టు వస్తువులు తీసుకుని నువ్వు అమ్ముకుని నీకు అధికారం ఎక్కడుంది? కోట్లు ఇల్లు కట్టుకుంటే సరిపోయిందా? ఇదంతా కూడా అన్నదమ్ముళ్ళు కలిసి ప్రీ ప్లాన్కి చేసిన విషయమేనండి. మాదండి చావలండి. దేవరకొండ కోటేశ్వరమ్మ, వెంకటరమణ ఇద్దరు వస్తామండి కుట్టుకాడకి. వచ్చి బంగారం నగలు తాకట్టు పెట్టి ఆపదకు అడ్డం వేస్తారని ఆపదకు తెచ్చుకున్నామండి. ఇంకెంత కావాలమ్మా మీకంటేను, మాకు 50,000 చాలండి అంటేను. మణికంఠ వెంకటేశ్వర అండి, అది మురళీకృష్ణ తమ్ముడు అండి. మణికంఠ జ్యువెలర్ దగ్గరకు వచ్చేవాళ్ళం అండి. అమ్మ కోటేశ్వరమ్మ, నువ్వు ఇంకా రంగులు వేస్తున్నావమ్మా, ఇంకా వ్యవసాయం చేస్తున్నావమ్మా, నువ్వు కూర్చొని తినలేవా, ఎందుకు చేస్తున్నావు అనేవాడు. అడిగితే కాదులండి మాకు ఓపిక ఉంది కదండి చేసుకుంటున్నామని చెప్పేవాళ్ళు అండి. అట్లా వచ్చి నమ్మకం మీద పెట్టి వెళ్తే పక్కన మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి పక్కన కుట్లు తాకట్టు పెట్టి తెచ్చిచ్చేవాళ్ళు అండి. మాకు 1.5 రూపాయలకి అయితే చాలండి అంటేను, లేదమ్మా 2 రూపాయలకు రాస్తున్నామని చెప్పేవాళ్ళు. కాదండి మేము ఇవ్వలేమండి అంటే సరే అట్లా రాసి ఇచ్చేవాళ్ళు అండి. మాకు 1.5 రూపాయలకి మాకు ఇచ్చేయండి, ఆయనకి ఎంత తెచ్చుకునేవాడు, 2 రూపాయలు కాడికి వాళ్ళు ఎంత తెచ్చుకునేవాడు తెలియదండి. మాకు ఇట్లా అన్నీ రాసి కాగితం షిప్ ఇచ్చేవాళ్ళు అండి. ఇది ఇస్తే కనుక ఇస్తాము మీకు, లేకపోతే మాత్రం ఇవ్వమని చెప్పి గట్టిగా చెప్పేవాళ్ళు అండి. వాళ్ళు మేము జాగ్రత్తగా తెచ్చి ఇచ్చేవాళ్ళం. అట్లా నిన్న మా ఆయన గారికి ఒంట్లో బాగోపోతే నేను
తాకట్లో తాడు మత్త పేరును పెట్టామండి. 2.5 బంగారం, కాసికగుళ్ళు దండ, చావల మణికంఠం బ్యాంక్ అని పెట్టారండి. అక్కడ పెట్టామండి. పెడితే ఏంటమ్మా ఇక్కడ దాకా వచ్చారు, బస్ ఛార్జీ మీకు ఎందుకమ్మా, అక్కడే పెట్టకపోయారా, మా పేరు చెప్పండి అని చెప్పేవాళ్ళండి. సరేలే కాదులండి మీరంటే ఇస్తారని వచ్చేవాళ్ళండి. అవన్నీ తీసుకొని మాకు అడ్రస్ చెప్పమంటే చెప్పట్లేదండి. బంగారం కొట్టు చావల్లో ఒక అతను ఉంటాయండి, మాకు పరిచయం చేశారండి. వెంకట్రావు అనే అబ్బాయి పరిచయం చేశారు ఫస్ట్. అది వచ్చి సరైన నమ్మకంతో మేము బంగారం చేయించుకునేవాళ్ళం. పూర్తి కత్తి వాళ్ళు నవ్వుతా మంచిగా పరిచయంగా ఉండి నమ్మకంగా చక్కగా రాపెట్టుకున్నాం. 20 సంవత్సరాల నుంచి వస్తున్నాడు, తీసుకుంటున్నాడు. ఆయన ఎప్పుడో మానేశాడండి. మానేసి దగ్గరకు 5-6 సంవత్సరాలు అవుతుందండి. పనిముట్లు తీసుకెళ్ళామండి. ఇక్కడికి వచ్చేసరికి లేరని ఇంటికాడ ఫోన్ చేస్తానండి. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చిందండి. సరే వద్దుల పద ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కొట్టుకాడకి వెళ్ళి మనం తెచ్చుకుందామని ప్రయాణం అయ్యి వచ్చినాక ఇక్కడ వాళ్ళ తమ్ముడు గారి ఇంటికి కొట్టులో ఇది జరుగుతుందండి. ఏందని అడ్రస్ కొనుక్కుందామని వెళ్తే అబ్బాయి ఐపీ పెట్టి వెళ్ళిపోయారని చెప్పారని తెలియదని చెప్పారు. మా మరదల చేనమ్ముకొని కందుకూరులో చేనమ్ముకొని వచ్చింది. రిజిస్ట్రేషన్ కని తను ఇల్లు అమ్మిస్తానని చెప్పి తీసుకున్నాడు. డిసెంబర్లో 7 లక్షలు క్యాష్ ఇవ్వాలి. మళ్ళీ ఫిబ్రవరి నుంచి 5 లక్షలు చీటీ, 10 లక్షలు చీటీలు కట్టాం. మళ్ళీ క్యాష్కి ఇవ్వాలి. మాకు మామూలుగా ఎంటీ చెక్కులు ఇచ్చి డబ్బులు తీసుకున్నాడు 10 లక్షలు. తను కొల్లూరు ఉదయ వెంకటేశ్వరరావు వాళ్ళ తమ్ముడు మురళీకృష్ణ, వీళ్ళిద్దరు కలిసే షాపులు మురళీకృష్ణ కొన్నాడండి. ఇల్లేమో అమ్ముతున్నాను, 30వ తారీఖు ఇస్తాను, మీరు సోమవారం రిజిస్ట్రేషన్ పెట్టుకోండి, మీ డబ్బులు మీకు ఇస్తానని చెప్పాడు. 29 నైట్ వెళ్ళిపోయాడు. స్విచ్ ఆఫ్ అని వస్తున్నాడు. తమ్ముడు దగ్గర మురళి దగ్గరికి వెళ్ళి అడిగితే లత గారు ఎందుకు మా అన్నయ్య ఎక్కడుండా నేను ఇన్ఫర్మేషన్ తెలియగానే మీకు చెప్తాము, ఇస్తామని చెప్పి చెప్పుకొచ్చాడు. ఇద్దరు కలిసి డ్రామాలు ఆడి అదేమంటే మా షాప్కి రండి, మా బంగారం కొనుక్కోండి ఇవి చెప్తున్నారు. అందరూ లేని వాళ్ళము వ్యవసాయం పనులు చేసుకున్నాము, తినక దాచుకుని చీటీలు కట్టుకున్నాము. 10 లక్షల చీటీలు 15 నెలలు అయిపోయింది. చీటీలు సగం 15 నెలలు అయిపోయింది. ఓడాయించాడు. మా పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్ళినా అదేమంటే లీగల్గా వెళ్ళండి అంటున్నారు. మాకు న్యాయం ఏంట జరిగింది? ఆయన ఐపీ సెక్షన్ పెడితే మాకేట ఆ నెంబర్ ఇవ్వద్దు. ఆయనకి నెంబర్ ఇవ్వటానికి లేదు. మా ఆస్తులు ఏంటో అందరం కూలీ నాలి చేసుకుని బతికిన చావల వాళ్ళు ఎంతమంది గోల్డ్ తాకట్టు పెడితే తాకట్టు డబ్బులు వాళ్ళు కట్టి గోల్డ్ ఎత్తుకెళ్తారు. వాళ్ళు కట్టినందుకు కూడా డబ్బులు తీసుకుని వాళ్ళ గోల్డ్ ఇవ్వడానికి ఏమైంది? అతనికి ఆ గోల్డ్ ఇవ్వక ఆయన నానా తిప్పలు పెట్టి ఎదురు కేసులు పెడుతున్నాడు మురళీకృష్ణ అనే అతను. అది న్యాయమా? కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం ఆదివారం తెనాలి ప్రకాశం రోడ్లో ఘనంగా నిర్వహించారు. కేజీఎఫ్ వ్యవస్థాపకులు జెట్టి కుసుమకుమార్ ఆదేశాల మేరకు తెనాలి కేజీఎఫ్ అధ్యక్షులుగా నియమితులైన జెట్టి శివరామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో కేజీఎఫ్ కార్యాలయాన్ని తెనాలిలో ప్రారంభించారు. కమ్మవారి తోడ్పాటుకు భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో జెట్టి నాగభూషణం, నాగేశ్వరరావు, తుమ్మల బాపయ్య చౌదరి, అంకినేడు, శంకర్ ప్రసాద్, ప్రవీణ్, సాయి, గిరీష్ తదితరులు పాల్గొన్నారు. కేజీఎఫ్ అంటే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్. ఈ సంస్థని జెట్టి కుసుమకుమార్ గారు పోయిన సంవత్సరం ప్రారంభించడం జరిగింది. అసలు ఈ కేజీఎఫ్ అంటే ఏంటంటే కమ్మవారు, ప్రపంచంలో ఉన్న కమ్మవారు అందరూ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి వారందరికీ కూడా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కేజీఎఫ్ని స్టార్ట్ చేయడం జరిగింది. కమ్మవారు అంటే అందరికీ ఏంటంటే ఆర్థికంగా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారని అనుకుంటారు. కానీ కమ్మవారిలో కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. కమ్మవారు అందరూ కూడా కష్టాన్ని నమ్ముకునే ఉంటారు. మరి అలాంటి వాళ్ళందరూ కూడా వెన్నుదన్నుగా ఉండాలనే ఉద్దేశంతో కేజీఎఫ్ని స్థాపించడం జరిగింది. జెట్టి కుసుమకుమార్ గారు ఈ తెనాలి ప్రెసిడెంట్గా నన్ను ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే గుంటూరు జిల్లా మెంబర్షిప్ చైర్గా నాకు ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే ఈ మెంబర్షిప్లు కూడా అందరినీ చేర్చి కేజీఎఫ్ని బలోపేతం చేస్తానని తెలియజేస్తున్నాను. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సంస్థ ఆవిర్భావం నుంచి కూడా కుసుమకుమార్ కొంచెం యాక్టివ్గా రాష్ట్రం అంతా, దేశం అంతా కూడా కాంటాక్ట్స్ పెంచుకొని దీన్ని పెద్దగా విస్తృతమైన స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని చెప్పి ఈ సంస్థ ద్వారా సమాజానికి మరి అదేవిధంగా ఈ కమ్మజన సంఘానికి కూడా, కమ్మజన పాపులేషన్కి కూడా మంచి జరగాలనే ధ్యేయంతో పనిచేస్తున్నాడు. అన్ని కుల సంఘాలు కూడా వాళ్ళ సంఘీభావం తెలుపుకుంటూ వాళ్ళ స్థాయిలో వాళ్ళ కులానికి మంచి చేసుకుంటూ సమాజాన్ని పురోగమించడానికి దోహదపడుతున్నాయి. అటువంటి సందర్భంలో వెనకటి నుంచి కూడా మంచి ప్రాచుర్యం ఉన్న ఈ సంఘం
ఈ మధ్యకాలంలో కొంత వెనకబడిగా కనపడుతుంది. ఇటువంటి సందర్భంలో మరి కుసుమ్ కుమార్ దీన్ని బాధ్యతలు తీసుకొని దీన్ని సక్రమైన పద్ధతిలో నడుపుకుంటూ మరి రానున్న రోజుల్లో దీన్ని విస్తృతంగా బలపరిచి సంఘానికి సమాజానికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఆశిస్తూ మరి ఈ తెనాలి ప్రాంతానికి మన నానిని ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలివేంద్రం నందు బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. మహాప్రస్థానం సేవా సమితి కార్యదర్శి జట్టి శివరామకృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి సేవలను ఆయన కొనియాడారు. కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను, ప్రవీణ్, సాయి, దత్తు, పోతరాజు, సిహెచ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం దగ్గర మా స్నేహితుడు నరేంద్ర కుమార్ ఐతనాగరం తన పేరు మీద ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం కుర్రా శ్రీను గారు గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఏర్పాటు చేసి మాలాంటి ఎంతోమందిని వారు చేసే సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు చేసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు నా స్నేహితుడి పేరు మీద ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కుర్రా శ్రీను గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి వారు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మమ్మల్ని కలుపుకోవాలని చెబుతూ వారికి అన్నింటిలోనూ మేము వెనుకుండి వారికి సపోర్ట్ చేస్తామని హృదయపూర్వకంగా తెలియజేస్తాం. ఈ చలవేంద్రం నందు మరియు మినరల్ వాటరు మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారు మరి మనకి అత్యంత ఆప్తుడు నరేంద్ర కుమార్ గారు వారి యొక్క సహాయ సహకారంతో ఈ పూట ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని వారి పేరిట మరి మినరల్ వాటర్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. వారికి ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళ్ళు ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన జట్టి శివరామకృష్ణ గారికి ప్రత్యేకంగా, ఎందుకంటే వారికి మిత్రుడైన వారు నరేంద్ర గారు, వారి ద్వారా మేము చేసే కార్యక్రమాలని గుర్తించి ఈ కార్యక్రమానికి వారు కూడా సహాయానికి తోడ్పడినందుకు వారికి ప్రత్యేకంగా మా సేవా సమితి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సనాతన ధర్మాలు ఆచరించడం ద్వారానే కుటుంబంలో శాంతి సమైక్యత ఉంటాయని ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. స్థానిక శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ఎల్లవరు గ్రామానికి చెందిన ప్రముఖ రైతు జడ కృష్ణమూర్తి జ్ఞాపకార్థం ఆశ్రమ వాసులకు కుమారుడు డాక్టర్ శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ తన తల్లిదండ్రుల వల్లనే తాను ఉన్నత స్థాయికి వచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడా మాధవి, జడా సుజాత, పూజిత్ సాయి, మంజిత్, కుర్రా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రైతులేందే అర్థమే లేదు, దేశమే లేదు. దేశానికి రైతే వెన్నెముక. మరి ఎడవూరులో జడ కృష్ణమూర్తి గారు మరి ప్రముఖ రైతుగా అనేక సేవలు అందించారు. వారి కుమారులు శ్రీనివాసరావు గారు, డాక్టర్ శ్రీనివాసరావు గారు సింగపూర్లో ఉంటారు. మాధవ్ గారు వారి భార్య, వీరందరూ కూడా ఏంటంటే జడ కృష్ణమూర్తి గారి తిథి సందర్భంగా గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు ప్రత్యేక భోజనములు శాస్త్రీయ పద్ధతిలో చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషము. భార్య సుజాత, అదేవిధంగా జడ కృష్ణమూర్తి గారి భార్య ధర్మపత్ని సుజాత గారు కూడా ఈ ఆశ్రమంలో తమ వంతు సేవలు అందించడానికి వచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మనవడు తాడిపోయిన వంశీకృష్ణ, వీరు కూడా ఎట్లాంటి చూద్దాం, వీరు కూడా గాంధీ మార్గంలో చాలా సంతోషాన్ని ఇందాక వ్యక్తపరిచారు. గాంధీ మార్గం అంటే మానవత్వం, మానవత్వం అంటే సనాతన ధర్మాలు, ప్రేమగా ఉండాలి, హింస చేయకూడదు, సమాజం పట్ల గౌరవం ఉండాలి, దేశభక్తి కలిగి ఉండాలి, కుటుంబ బాధ్యత కలిగి ఉండాలి, వృత్తి పట్ల అకుంఠిత దీక్ష ఉండాలి. ఇవన్నీ కూడా సద్గుణాలు. అదేవిధంగా దేశభక్తి కోసం మనం ఎంతైనా త్యాగం చేయాలి, సమాజం కోసం ఎంతైనా త్యాగం చేయాలి. మనం చేసే పనిలో నిబద్ధత ఉండాలి,
ఈ ఆశ్రమం నందు మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు చార్లు గారికి, మిగతా వాళ్ళ కోటేశ్వర మాస్టర్ గారికి, అందరూ ఇక్కడ ఆశ్రమంలో ప్రతి ఒక్కరు వాళ్ళ వంతు సహకారాలు చేసిన అందరికీ ధన్యవాదములు. జాతీయ సామాజిక న్యాయ సమీక్ష కమిటీ మాజీ సభ్యురాలు ఆరుగొలను జాస్మిన్ కుటుంబాన్ని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. ఆమె తల్లి హేమలత ఏప్రిల్ 23న మృతి చెందారు. చెంచుపేటలో శనివారం నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో కృష్ణ మాదిగ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జాస్మిన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హేమలత భర్త రాజారావు, దివంగత బాబు జగజ్జీవన్ రావు ముఖ్య అనుచరునిగా ఉన్నారు. సంస్మరణ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూర్చోండి, మెలకొని కూర్చోండి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పటిష్ట భద్రత నడుమ తెనాలిలో ప్రశాంతంగా జరిగిన నీట్ పరీక్షలు. సుమారు 9 కోట్లకు ఐపీ పెట్టి ఉడాయించిన పట్టణ నాచరపేటకు చెందిన కొల్లూరు వెంకటేశ్వరరావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.